బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో గజరాజులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తమిళనాడు సరిహద్దుల్లోని ఓ గ్రామంలో ఏనుగుల గుంపు ప్రవేశించింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగుల గుంపును కర్ణాటక అడవి వైపు తరిమికొట్టారు. వన్యమృగాల వల్ల పంటలు తీవ్రంగా నష్టపోతున్నామని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియోస్ మనం చూస్తున్నాం. అండ్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి, ఏనుగుల గుంపు సంచారానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. అక్షయ, మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ ఏదైతే తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన వేపనపల్లి సమీపంలోది, అక్కడ గ్రామస్తులు మనం చూస్తున్నాం ఒక్కసారిగా 60 నుంచి 70 ఏనుగులు ఉన్నటువంటి అడవి ఏనుగుల గుంపు ఇప్పుడు గ్రామం వైపు దండెత్తినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అటు కృష్ణగిరి ఏదైతే సరిహద్దు ప్రాంతం ఉందో ఆ కృష్ణగిరి తమిళనాడు, అక్కడ నుంచి అక్కడ అటవీ శాఖ అధికారులు టపాకాయలు కాల్చి వాటిని శబ్దాలతో ఇటువైపు ఆంధ్ర వైపు తరలించినటువంటి ఏనుగులు ఇవన్నీ. అవి మనం చూస్తున్న వాటిలో చిన్న చిన్న ఏనుగు గుండె ఏనుగు కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటినీ కూడా అవి ఒక మందగా ఏర్పడి అక్కడ ఈ గ్రామ ప్రజలందరూ తరిమి కొడుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని ఏనుగులు అయితే ఆ మందలో నుంచి విడిపోయి ఇటు గ్రామం వైపు వచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఒంటరిగా సంచరిస్తున్నటువంటి 3 ఏనుగులు విడివిడిగా ఇటు కుప్పం కావచ్చు, బైరెడ్డిపల్లి, వీకోట వైపు మళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఆ ఒంటరి ఏనుగులు గ్రామం వైపు వస్తున్నాయి. ఏకంగా మనుషుల పైన కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సరిగ్గా వారం క్రితం తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి ఫారెస్ట్ అధికారి కూడా ఈ ఏనుగుల దాడిలో చనిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగినటువంటి నేపథ్యం. అయితే ఈ ఏనుగులకు సంబంధించి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి కేంద్రాన్ని విన్నవించేటటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే ఇన్నాళ్ల పాటు జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో అక్కడ రైతులు పంట పొలాల్ని నష్టపోతున్నారు. పెద్ద స్థాయిలో రైతులకి సంబంధించి ఇటు కుప్పం సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య పంటల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పుకోవాలి. అటు కర్ణాటక అధికారులు అయితే కనీసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అధికారులతో కానీ అటు తమిళనాడు అధికారులతో కానీ సమన్వయ పరుస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసి అక్కడ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుని ఇంక శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలి, ఒక ఫెన్సింగా లేకపోతే కందకాలు తవ్వటమా, ఇట్లాంటి వాటిపైన చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొదట పంట పొలాలపైన దాడి జరిగింది, ఆ తర్వాత ఏకంగా గ్రామ ప్రజలపైన దాడి జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక్కసారిగా అడవి ఏనుగులను చూడటంతో వీటిపైన అందరూ ఒక్కసారిగా అరుస్తూ వాటికి తరుమే ప్రయత్నం చేస్తున్నారు స్వచ్ఛందంగా. అయితే దాని కారణంగా అప్పుడు ప్రమాదంగా మనం చూస్తున్నాం. చాలా చోట్ల కొంతమంది అయితే సెల్ఫీ ప్రయత్నంలో కూడా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఏనుగుల దాడికి సంబంధించి శాశ్వత పరిష్కారం ఇవ్వమని చెప్పి ఇక్కడ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. ఇదే అంశం పైన చిత్తూరు జిల్లా కలెక్టర్ ఏదైనా అంశం ఉంటే ఆయన ముందు ఖచ్చితంగా చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన ఇదే అంశం పైన ఒక హోంవర్క్ చేస్తున్నారు. దీనిపైన త్వరలోనే ఒక పెద్ద ఎత్తున ఒక పరిష్కార దిశగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ లో గ్రామం పైన దండెత్తినటువంటి అర్ధరాత్రి పూట గ్రామాల్లో విపరీతమైన కీంకారాలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని కుటుంబాలు అయితే అక్కడ సరిహద్దు ప్రాంతం నుంచి ఇతర ప్రాంతానికి తరలి వెళ్లిపోతున్నారు వలసగా. అయితే వీటికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపించాలని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆవేదనతో మీడియా ముందు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్షయ్, అలాగే తరచూ ఇలాంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా ఈ ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. అయినా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదంటారు? అంటే అక్షయ్, ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ లేకపోతే తమిళనాడుకి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాలకి సంబంధించి 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్నటువంటిది కాబట్టి ఇది ఖచ్చితంగా 3 రాష్ట్రాల ఫారెస్ట్ అధికారులు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుని దీనికి ఏ విధంగా చేయాలని చెప్పి అక్కడ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిబ్బందితో వచ్చి ఒక కమిటీగా ఏర్పడి అక్కడ సోలార్ ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఏదో ప్రాణ నష్టమనో లేకపోతే పంట పొలాలకు నష్టమనో కాకుండా ఇది వన్యమృగాలని కాపాడాలన్నటువంటి లక్ష్యంతో ఇప్పుడు ప్రభుత్వాలు ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం వన్యమృగాలన్నీ కూడా ఇదే విధంగానే అంతరించిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తూ ఒక్కసారిగా 60 నుంచి 50 నుంచి 60 ఏనుగుల గుంపు ఉన్నటువంటి ఇలాంటి మంద ఇది స్వేచ్ఛగా అడవిలో తిరగాల్సినటువంటి జంతువులు. ఇవి ఒక రకంగా చెప్పాలంటే అడవిలో జరుగుతున్నటువంటి వేటకు సంబంధించి అక్కడ ఆ అలికిడి, ఆ శబ్దాల
వల్ల ఇవి జనం మీదకి వచ్చేస్తున్నాయి. దీని మీద ఎంతైనా లోతైనటువంటి ఒక విశ్లేషణ చేసి శాశ్వత పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది. ఖచ్చితంగా కేంద్రం సూచించేటటువంటి మార్గదర్శకాలని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటికీ పరిష్కారం దక్కాలి అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రంతో మరి ఒక సమన్వయమైన కమిటీ ఏర్పడి అక్కడ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా మీకు పరిష్కారం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తొలి అడుగు ఆంధ్రప్రదేశ్ నుంచే పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చిత్తూరు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ఇప్పటికే దీనిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీనిపైన త్వరలోనే ప్రభుత్వం ముందు ఒక అజెండా పెట్టేటటువంటి అవకాశం ఉంది. అక్షయ. రైట్, థ్యాంక్ యూ గిరి.